బ్రేకింగ్ చూస్తున్నాం. వాణిజ్య పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియాతో సీఎం చిట్చాట్ చేశారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యా నేరం కంటే పెద్ద క్రైమ్ అన్నారు సీఎం. సన్న బియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్కు చెక్ పెట్టామన్నారు. రైతులకు లాభంతో పాటు పేదల ఆకలి తీర్చేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. శాసనసభ, శాసనమండలి సభ్యులకు కూడా సన్న బియ్యంతో భోజనం పెట్టినట్లు తెలిపారు సీఎం. వాణిజ్య పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియాతో సీఎం చిట్చాట్ చేశారు. ఇక సీఎం చిట్చాట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి. వంశీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటితోటి మీడియా కోసం చిట్చాట్ చేశారు. పలు ప్రభుత్వపరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా సన్న బియ్యం పథకాన్ని అమలుకు తీసుకొచ్చిన తర్వాత తలెత్తినటువంటి ఆ జనంలో వచ్చినటువంటి మార్పు, ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది. దీని ద్వారా అనేక రకాల సంక్షేమ పథకాలు పేదవాళ్ళు కూడా చేరువయ్యాయని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఇటు నార్త్ కు సౌత్ కు మధ్య ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి విషయంలో నార్త్ కు సౌత్ కు తలెత్తేటువంటి ఈ వ్యత్యాసాన్ని ఫిల్ఫిల్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌత్ ఇండియాకి దాదాపు 190 వరకు సీట్లు పెరుగుతాయి. ఇటు నార్త్ ఇండియాకు 618 వరకు సీట్లు పెరుగుతాయి. 410 సీట్లతోటి వాళ్ళు మెజార్టీగా ఉంటారు. కాబట్టి వారికి ఇక నుంచి ఒకవైపు సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అవసరం లేకుండానే కేంద్రం అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా వారు భావించారు. మొత్తానికైతే సీఎం ఇటు అనేక స్కీమ్స్ తీసుకొస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. థ్యాంక్ యూ స్వామి.